డామినేషన్ తో ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడే భారతీయ సినిమాకి ఫేస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా హవాతో బాలీవుడ్ ఫ్యూచర్ తలకిందులైంది. అదే సమయంలో సక్సెస్ వేటలో నార్త్ మేకర్స్ తడబడుతూ ఉండటంతో పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ పేరే వినిపించడం లేదు. బాహుబలి రిలీజ్ కు ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అని భావించేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇండియన్ బాక్సాఫీస్ ను సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. దీంతో నేషనల్ లెవెల్లో కలెక్షన్ రికార్డుల విషయంలోనూ సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనుకబడింది. ఒకప్పుడు రికార్డు వసూళ్లు సాధించిన బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మధ్య తడబడుతున్నారు. హిట్ టాక్ వచ్చిన సినిమాల విషయంలోనూ భారీ వసూళ్లు సాధించలేకపోతున్నారు. మన హీరోలు డే 1 సాధించిన నెంబర్స్ ను బాలీవుడ్ హీరోలు ఫస్ట్ వీకెండ్ కి కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. దీంతో నార్త్ సినిమా భవిష్యత్తు మీదే అనుమానాలు మొదలయ్యాయి. అప్కమింగ్ సినిమాల విషయంలోనూ బాలీవుడ్ ఫేట్ మార్చే భారీ ప్రాజెక్ట్స్ అస్సలు కనిపించడం లేదు. సల్మాన్, షారూఖ్, ఆమిర్ లాంటి హీరోలు సౌత్ ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాలను కేవలం నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సిద్ధం చేస్తున్నారు. వరుణ్ ధవన్, కార్తీక్ ఆర్యన్ లాంటి కుర్ర హీరోలు అసలు పాన్ ఇండియా ట్రెండ్ ఒకటి ఉందన్న ఆలోచన కూడా చేయడం లేదు. మీడియం రేంజ్ బడ్జెట్ లో హారర్ కామెడీలు, రొమాంటిక్ డ్రామాలతో కెరీర్ నెట్టుకొస్తున్నారు. దీంతో బాలీవుడ్ సినిమా ఇప్పట్లో పాన్ ఇండియా రేంజ్ లో బజ్ క్రియేట్ చేయడం అన్నది అసాధ్యమే అంటున్నారు విశ్లేషకులు.